శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాసంలో మనకి 5 గ్రహాలు మార్పు చెందుతున్నాయి. అందులో చంద్రుడు ప్రతి 2.5 రోజులకు మారడం సహజమైతే, కుజుడు 19వ తేదీకి మిథునంలో ఉండే కుజుడు కర్కాటకంలోకి, అంటే మీ మీ యొక్క మేషం నుంచి 3వ స్థానంలో ఉండే కుజుడు 4లోకి, శుక్రుడు నీచ స్థానంలో 6వ భావంలో ఉండేటువంటి శుక్రుడు 3వ తేదీ నుంచి సప్తమంలోకి, బుధుడు 7వ తేదీ నుంచి కన్యారాశిలోకి మరియు 26వ తేదీకి తులలోకి మారుతున్నాడు. ఈ రకంగా రవి కూడా 17వ తేదీకి. అయితే ఈ గ్రహాల యొక్క మార్పు మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు జాగ్రత్తగా, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారుతున్నప్పటికీ మిగతా 4 గ్రహాలు కూడా ఈ మాసంలో మారుతున్నాయి. అయితే ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ యొక్క లగ్నాధిపతి ఇంతకాలం పంచమ స్థానంలో నీచ స్థానంలో ఉన్నందుకు సంతానం విషయంలోని, లేకపోతే ఫ్రెండ్స్ విషయంలోని, షేర్ మార్కెట్ విషయాల్లో పడినటువంటి ఇబ్బంది మీకు 3వ తేదీ నుంచి 6వ భావంలోకి వస్తున్నందుకు చాలా మటుకు తగ్గుతుంది. డైలీ లైఫ్లో కొంత ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి మీకు. అలాగే ఇక్కడ రుణం లభించడం కోసం కూడా ప్రయత్నం సాగుతుంది. ప్రేమ వ్యవహారాల విషయాల్లో పడ్డ ఇబ్బంది ఇవన్నీ కూడా చాలా మటుకు తగ్గుతాయి. అయితే 2వ భావంలో కుజుడున్నందుకు కొంచెం మన వివాహ జీవితం విషయంలో కానివ్వండి, లేనట్లయితే ఒక్కోసారి చూడండి మనకి సంపాదన విషయంలో, వ్యాపారాల విషయంలో, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది కొంచెం స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది 19వ తేదీ వరకు. గతంలో ఏర్పడిన కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ క్లియర్ అవుతాయి 3లో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నందుకు. తద్వారా మీకేంటంటే ఈ గురువు 3లో ఉన్నందుకు కొన్ని అగ్రిమెంట్స్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే 17వ తేదీ లోపలే తీసుకోండి. ఎందుకంటే రవి 17వ తేదీకి మళ్ళీ కన్యారాశిలోకి మారిపోతాడు. అయితే ఈ కుజుడు ఎప్పుడైతే పంచమం మీద కూడా దృష్టి ఉందో 4వ దృష్టితోని, మీరు కొంత 19వ తేదీ వరకు కూడా కొంత ఈ షేర్ మార్కెట్ అనుకోండి, ప్రేమ వ్యవహారాల విషయంలో అనుకోండి, స్నేహితుల విషయంలో అనుకోండి, ఏదైనా తీసుకునే నిర్ణయాలు రాజకీయ సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. అనవసరంగా వాటి మూలంగా మీకు ఘర్షణ వాతావరణం రానుంది. అదేవిధంగా ఇక్కడ విదేశీ సంబంధించినటువంటి విషయాలు, అంటే విదేశీ ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. ఏఐ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మీరు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి. అయితే కాస్త ఎక్కువ తిరుగుడు కోసం ఖర్చు 1, 2, 29, 30 తేదీలు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 3, 4 తేదీలు మీరు వివాహం కోసం చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు 5, 6 తేదీలు కొంచెం ఫైనాన్షియల్ కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. కాకపోతే 7, 8, 9 తేదీలు కొంచెం మీరు చేసేటువంటి ప్రయత్నాల విషయంలో, కొన్ని అగ్రిమెంట్స్ విషయంలో కొంతమందితో కొన్ని విషయాలు మాట్లాడి సెట్ చేసుకునేటువంటి విషయాలకు చాలా బాగుంది. 10, 11 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీస్ కొనకండి. అదేవిధంగా 14, 15 తేదీలు రుణాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే స్త్రీలతో అనవసరమైన మనస్పర్ధలు వస్తాయి 14, 15 తేదీలు. అదేవిధంగా 24, 25 తేదీలు మీరు కాస్త ఎవరితో ఏదైనా ఉద్యోగం విషయంలో ధనం కట్టడం లాంటివి చేయకండి. ఉద్యోగంలో మోసం ఉంది. 24, 25, 20, 26, 27, 28 తేదీలు కాస్త ఇది కూడా కొంత మీకు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలింపజరుగుతాయి. ఇక మీరు నిత్యము చేయవలసింది లక్ష్మీ నరసింహస్వామి, విష్ణు సహస్రనామాలు చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి లైఫ్లో అసలు ఎందుకు సడన్ డౌన్ఫాల్ అవుతుంది, ఎందుకు సడన్గా మళ్ళీ వాళ్ళు గ్రో అవుతున్నారు అని చెప్పి అర్థం కాదు. జ్యోతిష శాస్త్రంలో దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. మనకి మహాదశలు అంటారు. అంటే కేతువు నుంచి, అంటే మనకి పుట్టింది కేతు నక్షత్రంలో అనుకోండి, కేతు దశతో, దాని తర్వాత శుక్రదశ, దాని తర్వాత రవిదశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా వరుసగా దశలు ఉంటాయి. మీరు పుట్టిన లగ్నం, మీరు ఏ లగ్నం అయితే జన్మించినప్పుడు ఉందో ఆ లగ్నం నుంచి నడుస్తున్న మహాదశలు మంచి కాంబినేషన్లో ఉంటే ఆ దశ రాగానే మీకు దశ తిరిగింది అంటారు. అందుకే
అలా కాకుండా ఆ కాంబినేషన్ సరిగ్గా లేనప్పుడు ఆ దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఏ పని చేస్తున్నా సరే కలిసి రాకపోవడం, వ్యాపారం కలిసి రాకపోవడము, ధన నష్టం జరగడము, లేనట్లయితే వివాహ సంబంధించిన విషయాలు చికాకులు, సంతానం పొందలేకపోవడం, ఇట్లా అనేకమైనటువంటి ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు అమ్మేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా దశ మారినప్పుడు చెక్ చేసుకోవాలి. మీకు ఎప్పుడెప్పుడు ఏ దశలు మారుతున్నాయనేటువంటిది మీరు మీ యొక్క జాతచక్రంలో ఉంటుంది. ఏ డేట్ నుంచి డేట్‌తో సహా ఉంటుంది. ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్ నుంచి ఏ దశ మారుతుంది. అంతర్దశలు ఎప్పుడు మారుతున్నాయి. మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అంతర్దశ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ప్రత్యంతర్దశ ఇంకొంచెం ఈవెంట్‌ని అది ఫుల్‌ఫిల్ చేయడానికి అనుకూలిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి దశ అంతర్దశ అయితే, రెండవది గోచారము. అంటే గోచారంలో గ్రహాలు మారుతున్నప్పుడు అది ప్రకృతి లాంటిది. అంటే మనకి చూడండి, చలికాలం చలేస్తుంది, ఎండాకాలం ఎండగా ఉంటుంది, వర్షాకాలం వర్షాలు వస్తాయి. లేదా మార్కెట్ బాలేదు అన్నప్పుడు మనం కోణం మార్కెట్ బాగుందంటే కూడా, అంటే బయట ఉండే ప్రకృతి, బయట ఉండే మార్కెట్ ఎలాగో గోచారం అలా. సో గోచారాన్ని మరియు మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశలు చాలా ముఖ్యం. ఇవి ఒక ఎత్తు అయితే, ఇంకా వాస్తు, మీరు నివసిస్తున్నటువంటి ఇల్లు కనుక వాస్తుపరంగా 100% బాగుంది అంటే, మనం 100% ఇవాళ రేపు ఉండేటువంటి సిటీ కల్చర్లో ఇవ్వలేం కానీ కనీసం 90%, 80% అయినా బాగుంటే మీకు అది చాలా చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది. అయితే ఈ యొక్క ఇంటిని ఎంపిక చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన స్టెప్ బై స్టెప్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మొట్టమొదటిగా మీరు మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి మీకు ఏ డైరెక్షన్ పనికొస్తుందో చూసుకోవాలి. అంటే ఆ నుంచి ఆ మహా లోపల మీ పేరు ఉందంటే ఆది, లేకపోతే ఈశ్వరు, ఇట్లా ఆ నుంచి ఆ మహా లోపల మొదటక్షరం మీ పేరు ఉంటే కనుక తూర్పు, దక్షిణం, ఉత్తరం, వాయువ్యం పనిచేస్తుంది. పడమర, ఈశాన్యం పనిచేయవు. కక్క, గగ్గ అక్షరాలతో మీ పేరుంది అంటే కాంతారావు, కమల ఇట్లా పేర్లు ఉన్నాయి అని ఉదాహరణ చెప్తున్నా. కక్క, గగ్గ అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీకు ఆగ్నేయము, ఉత్తరము, ఈశాన్యం బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సింహద్వారాలు, తూర్పు, మధ్య ద్వారము, పడమర పనిచేయవు. ఈ విషయంలో నేను పంచాంగాల్లో తప్పులు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్లు కూడా చేసి చెప్పాను, వాళ్ళు మార్చలేదు. నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇది నేను చెప్తున్నటువంటి అథెంటిక్గా శాస్త్రం ఉన్నటువంటి అంశం. ఇక చాచా జాజా అక్షరాల పేర్లు కనుకున్నట్లయితే దక్షిణం మధ్య పని చేస్తుంది మీకు సింహద్వారము, ఈశాన్యము, తూర్పు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, మిగతావి పనిచేయవు. అదేవిధంగా పడమర మధ్య కూడా పనిచేస్తుంది. ఇక టట్టా డాడానా అక్షరాలతో పేర్లు ఉన్నాయి మీకు ఉదాహరణకి. అప్పుడు మీకు బాగా కలిసి వచ్చేది వాయువ్యము, తూర్పు, ఆగ్నేయం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక తత దన అంటే నరేషు, నా పేరు నానాజీ పట్నాయక్, నేను నా పేరు ఉన్నప్పుడు పడమర మధ్య ద్వారము, ఉత్తర మధ్య ద్వారము, ఆగ్నేయము, దక్షిణం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఉదాహరణకి పప్ప, బాపమ్మ అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి, అప్పుడు ఈశాన్యము, వాయువ్యము, దక్షిణ మధ్య ద్వారాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అదేవిధంగా యారాలావ అక్షరాలతో అంటే యమున, రమేషు, లహరి, లేకపోతే లావణ్య, లోకేష్ ఇలా పేర్లు ఉంటాయి. అంటే ఈ పేర్లు అనే కదా ఆ అక్షరాలతో ఉన్నప్పుడు ఉత్తరం మధ్య ద్వారము, తూర్పు మధ్య ద్వారము, పడమర మధ్య ద్వారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా శేష, సాహ అక్షరాలతో మీ పేరు కనుక ఉంటాయి అంటే శేషగిరిరావు ఇలా ఉన్నట్లయితే ఈశాన్యము, వాయువ్యము, ఆగ్నేయము బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీకు. ఎలా అంటే అన్ని దిశలు మంచివే, కానీ మీ పేరును బట్టి ఏ దిశ పనిచేస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంటి యొక్క సింహద్వారం యొక్క పదము కరెక్ట్గా ఉండాలి. అంటే సింహద్వార పదం కరెక్ట్గా ఉందా లేదా, ఆ డైరెక్షన్ పనిచేస్తుంది కానీ పదం కరెక్ట్ లేకపోయినా సరిగ్గా రిజల్ట్ ఇవ్వదు. ఇంట్లో ఉండే వేసుకునే రంగులు, ఇంట్లో ఉండేటువంటి టాయిలెట్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవి బాగోకపోతే ఏమీ కూల్చకుండా చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీరున్న ఇల్లు కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే గ్రహాలు ఎలా అయితే 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 లగ్నాలు, మహాదశలు, అంతర్దశలు ఎలా ఉంటాయో ఇంటికి కూడా 45 మంది దేవతా అసురులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, వాస్తు పురుషుడు, పంచభూతాలు ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. ఇంటి ఎంపిక విషయంలో ఖచ్చితంగా మీకు లైఫ్ అనేటువంటిది ఆనందదాయకంగా ఉంటుంది. వాస్తు కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ మనల్ని భయపడ్డానికో కాదు, మన యొక్క జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకోవడానికి. శ్రీమాత్రేయ నమః.